కష్టం వద్దు. బాలల భవిష్యత్తు బాగుంటేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. బాలల భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతుంది అన్న మెసేజ్ శాసనసభ్యులకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేసిన విద్యాశాఖ మంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ప్రతి ఎమ్మెల్యే ప్రతి వారం ఒక పాఠశాల సందర్శించి బాగోగులన్నీ తప్పొప్పులన్నీ ఆయనకే ప్రత్యక్షంగా చెప్పమంటం అనేది కూడా ఒక అద్భుతమైన సూచన. దానివలన మరింత అభివృద్ధి చెందుతుంది. తప్పకుండా ఒక ఎమ్మెల్యేగా నేను అందరూ కూడా అది ఫాలో అయితే ఆయన కోరుకున్నట్టుగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్న విశ్వాసం ఉంది. మరొక్కసారి సభ తరపున లోకేష్ గారు ఒక్క అక్షర దోషం లేకుండా చాలా చక్కగా మాట్లాడారు. తెలుగులో కూడా అక్షర దోషం లేదు. దానికి ప్రత్యేక అభినందనలు మీకు. నిజంగా మనస్ఫూర్తిగా బ్రిలియంట్ స్పీచ్, హార్ట్ టచింగ్ స్పీచ్, అండ్ ఇట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ యువర్ హార్ట్. వీ కుడ్ ఫీల్ దట్. థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఆగిలే లేరు, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఇక్కడ సార్ తమకు తెలియంది కాదు, అమెరికా వారు జపాన్ మీద హిరోషిమా నాగసాకి మీద బాంబు దాడి చేసినప్పుడు సర్వనాశనం అయిపోయింది జపాన్. ఆ తర్వాత పునర్నిర్మాణం జరిగి ఇవాళ ప్రపంచంలో ఒక ఉన్నత స్థానానికి వెళ్ళిందంటే ఎలాగో గత 5 సంవత్సరాల విధ్వంస పరిపాలన వల్ల విద్యారంగాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మరలా ఇవాళ లోకేష్ బాబు గారి వల్ల పునర్నిర్మాణం అవుతూ ఉంది. భారతదేశంలోనే రోల్ మోడల్గా వెళ్తున్నారు. ఈ సందర్భంగా 2 చిన్న విషయాలు వారు దృష్టిలో పెడుతున్నారు. చిన్నవే, నాడు నేడులో గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల పెండింగ్లో ఉండిపోయినాయి కొన్ని. అలాగే మేము పరిశీలనకు వెళ్ళినప్పుడు పాఠశాలలు కానీ కళాశాలలు కానీ వెళ్ళినప్పుడు స్ట్రెంత్కి మించి ఉపాధ్యాయులు ఉంటున్నారు, ఉపాధ్యాయుల చోట స్ట్రెంత్ ఉండటం లేదు. దాన్ని స్ట్రీమ్లైన్ చేయాల్సిన అవసరం ఉంది. అనేక కాలేజీల్లో మేము చూసి ఒక జూనియర్ కళాశాలకు వెళ్ళాము, 100 మంది విద్యార్థులు ఉండటానికి కష్టమవుతుంది.